అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్మయి, కన్సల్టెంట్ డెంటిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. ఈరోజు మీ ముందుకు వచ్చాము ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించడానికి. తరచుగా ఒక 2 వారాల నుంచి మేము గమనిస్తున్న పేషెంట్స్లో చాలా వరకు సెల్ఫ్ మెడికేషన్ తీసుకొని, అంటే పన్ను నొప్పి వస్తే లవంగం పెట్టడము, లేదంటే వాళ్ళంతకు వాళ్ళే ఆ వాపుని తీసుకోవాలని చెప్పి పరక పుల్లలు, పిన్నీసులు పెట్టి కుచ్చడము, ఇవన్నీ చేసుకుంటూ చాలా కాంప్లికేషన్స్కి తీసుకొస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మేము కోరుకునేది ఏంటి అంటే, ఒక డాక్టర్గా నేను చెప్తున్నది ఏంటి అంటే, సే నో టు సెల్ఫ్ మెడికేషన్. అదేదైనా మధ్యరాత్రిలో అపరాత్రిలో ఏదో టైంలో ఎమర్జెన్సీగా వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఒక యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్ వాడండి, తప్పు లేదు. కానీ అదే ఎక్కువసార్లు వాడడము, లేదంటే ఏముందిలే మేమే చేసుకుంటాము అని చెప్పి కూర్చోడము, అలాంటివి చేయకూడదు. ఎందుకు అంటే రీసెంట్గా ఒక కేసు మేము చూసిన విషయం ఏంటి అంటే, మనకి పన్ను నొప్పి వచ్చింది పేషెంట్కి, తను ఏ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. అది నిదానంగా పెద్దగా అయిపోయి వాపు వచ్చిన తర్వాత తను పరక పుల్ల పెట్టి కూర్చిన తర్వాత నుంచి మరుసటి రోజుకి హార్ట్ పెయిన్ స్టార్ట్ అయ్యింది. అంటే క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటరింగ్ ఇంటూ బ్లడ్ అనమాట. అంటే మనము అలా చేయడం వల్ల సగం పనుల వల్ల సరైన అనస్థీషియా కానీ, లేదంటే ప్రాపర్ ప్రోటోకాల్ లేకుండా చేసుకుంటారు కదా ఇంటి దగ్గర సెల్ఫ్ మెడికేషన్ అంటే. సో వాటి వల్ల మన పన్ను పుచ్చిపోయిన పన్నులో కానీ, చిగుళ్ళు అరిగిపోయినప్పుడు కానీ వచ్చిన ఇన్ఫెక్షన్లో ఉండే సూక్ష్మజీవులు బ్లడ్లోకి కలిసిపోయి అది హార్ట్లోకి చేరడం జరుగుతుందన్నమాట. సో దానివల్ల ఇంకా కాంప్లికేషనే అవుతుంది, కానీ ఏది కూడా ఆగదు. సో ఎప్పుడైనా కూడా ఒక్కసారిగా మీరు ఏదన్నా ఎమర్జెన్సీ టైము, అత్యవసర పరిస్థితి, మీరు రాలేరు అంటే ఇంట్లో ట్యాబ్లెట్ వేసుకోండి, ఒక యాంటీబయాటిక్, పెయిన్ కిల్లరు ఒకటే. లేదు అంటే డాక్టర్ దగ్గరికి వచ్చేయండి ఫస్ట్ టైం నొప్పి వచ్చినా కూడా. ఎందుకంటే వి కాంట్ ప్రిడిక్ట్ ద సీరియస్నెస్. ఇప్పుడున్న రోజుల్లో అందరికీ దయచేసి మరీ చెప్తున్నాము, సే నో టు సెల్ఫ్ మెడికేషన్. ఈవెన్ అది పన్ను నొప్పి అయినా కూడా సెల్ఫ్ మెడికేషన్ చేయొద్దండి. ఎటువంటి పతంజలి ఆయిల్స్ కానీ, ఆయుర్వేదిక్ ఆయిల్స్ కానీ, ఆయిల్ పుల్లింగ్స్ని కానీ చెయ్యొద్దు. ఒకవేళ మైక్రో ఆర్గానిజమ్స్ లెవెల్ ఎక్కువగా ఉండిపోయి పన్ను చాలా పుచ్చిపోయి చిగుళ్ళు అరిగిపోయి ఉంటే బ్లడ్లోకి ఎంటర్ అయిందంటే మాత్రం చాలా కష్టము. సో కైండ్లీ విజిట్ us at మెడికవర్ హాస్పిటల్స్, నెల్లూరు. థ్యాంక్ యూ.